అన్నా క్యాంటీన్లు మరి ఎంతోమంది విదేశాల్లో ఉంటారు. ఆ తెనాలి తాలూకా వాళ్ళు వేలల్లో ఉన్నారు. ఒంగోలు తాలూకా వాళ్ళు నేను డాలస్ వెళ్తే అక్కడ అంతా ఒంగోలు వాళ్ళే ఉన్నారు. ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో ఆర్ ఇంకెక్కడైనా హెడ్ క్వార్టర్స్లో ఆ లోకల్స్ ఒక్కొక్క రోజు ఆ స్లాట్ వాళ్ళే బుక్ చేసుకుంటారు. సో ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడితే ఈ అన్నా క్యాంటీన్ లాగా దాతలు ఉన్నారు. ఆ ఊరిలో విదేశాల్లో ఉన్నవారు కానీ స్వదేశంలో ఉన్నవారు కానీ స్థితివంతులు ఒక పూట భోజనం పెడతానికి ఎంతోమంది ముందుకు వస్తారు. ఆ రకంగా దీన్ని చంద్రబాబు నాయుడు గారు చక్కగా ఆ దాత పేరు అక్కడ ఉండేలాగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళు సో అండ్ సో ఆ పేరు అక్కడ ఉందనుకోండి, ఆ భోజనం చేసిన వాళ్ళు అన్నదాత సుఖీభవ అని వారు ఇచ్చే ఆశీర్వాదం ఆ పర్టికులర్ అన్నదాతకి 1000 ఏనుగుల మానసిక తృప్తిని బలాన్ని ఇస్తుంది. సో ప్రతి వాళ్ళు ఒక మంచి పని చేసినప్పుడు గుర్తింపు కోరుకుంటారు, అందులో తప్పు లేదు. మరి అలాంటి గుర్తింపు ఇస్తూనే మరి నేను నా నియోజకవర్గంలో మరి ఎన్నో ప్రజా ప్రయోజకర కార్యక్రమాలను నేను స్టార్ట్ చేశాను. చక్కటి రెస్పాన్స్ వస్తుంది. అలా ఈ అన్నా క్యాంటీన్ ఇలా కూడా we will do the publicity for the real kind-hearted people to come out. సో ఈ కార్యక్రమం నా దృష్టిలో ప్రభుత్వానికి అతి తక్కువ బడ్జెట్తో, ఎందుకంటే మన సంస్కృతి మన సాంప్రదాయంలోనే పేదవారికి అన్నం మన ఇంటికి వచ్చిన అతిథులకు కూడా భోజనం పెట్టకుండా పంపకూడదు, అది పాపం అని చెప్పి కూడా అది మన మతం అనుకోండి, లేదంటే ఒక బాధ్యత అనుకోండి. ఈవెన్ ఇస్లాం ఆల్సో సేస్ ద సేమ్ థింగ్. అదే సిక్కిజంలో తీసుకుంటే ప్రతి గురుద్వారాలో వచ్చిన వారందరికీ భోజనం పెడతారు. అది ఆ మతంలో ఉన్న గొప్పతనం. సో ఆకలితో ఉన్నవాడికి నువ్వు చేతనంత సహాయం చెయ్యి అనేది మన మతం, అది మన అభిమతం కావాలి. ఇవాళ ఆ 15వ తారీఖు వాళ్ళు ప్రారంభించే స్కీమ్కి మరి వాళ్ళు సముచిత ప్రాధాన్యం కలిగించి ఒక సిస్టమేటిక్గా వాళ్ళ ఫోటోతో సహా అక్కడ ఒక చిన్న టీవీ పెడదాం, అన్నా క్యాంటీన్లో ఓ టీవీ పెడదాం. ఈరోజు దాత సో అండ్ సో వాళ్ళ ఫోటో ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. ఆ భోజనం చేసిన వాళ్ళు నిండు మనసుతో ఆశీర్వదిస్తారు. అది ఎన్నో రెట్ల స్వాంతన వాళ్ళకి చేకూరుస్తుంది. ఇప్పుడు తిరుపతికి అన్నదానం ప్రతిరోజు అందరూ ఎవరొకరు దానం చేస్తున్నారు. సేమ్ అలాగే నీ ఊర్లో నువ్వు చేస్తావు. సో ఈ స్కీమ్ ఈ రకంగా డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి జన్మభూమి కాన్సెప్టే ప్రజలే ముందుకు రావాలనేది. మరి ఆయన ఈ ఆలోచనతో అక్కడ ఒక స్క్రీన్ పెట్టి, ఆ స్క్రీన్ కూడా ఎవరొకరు ఇస్తారు, ఆ స్క్రీన్ పెట్టి ఇలాంటి ఈ మంచి కార్యక్రమం చేయాలని నందమూరి తారక రామారావు గారి పేరు చిరస్థాయిగా ఉండిపోవటానికి మరి తిరిగి గత ప్రభుత్వం కుట్ర చేసినప్పటికీ కూడా వచ్చిన వెంటనే మా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఆ పెన్షన్ స్కీమ్ కూడా ఆయన పేరు మీద పెట్టారు. ఎన్టీఆర్ వృద్ధాప్య పింఛను, అలాగే అన్నా క్యాంటీన్ అని ఈ కార్యక్రమం కూడా ఆ పెద్ద ఆయన పేరు మీద రీస్టార్ట్ చేయటం ఎంతో 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 ఆనందకరం. మరొక్కసారి మరి ఇన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్న మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక నా కేసు విషయం